హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు బాక్స్ ఆఫీస్ విషయానికి వస్తే మనందరికీ రామ్ చరణ్ పుట్టినరోజుగా పెద్ద మూవీ సినిమాని రిలీజ్ చేస్తా అన్నారు మెగా ఫ్యాన్స్ కోసం. అలాగే పెద్ద మూవీ మార్చి 27న రిలీజ్ కావట్లేదంట, పోస్ట్ పోన్ చేశానంట. ఇంకా షూటింగ్ 40 రోజులు బ్యాలెన్స్ ఉంది. ఆ 40 రోజులు ఇప్పుడు ఇంకా 2 నెలలైంది సినిమా రిలీజ్కు. ఆ 40 రోజులు షూటింగ్కే సరిపోతుంది. ఎడిటింగ్ కానీ, దాన్ని ప్రీ ప్రొడక్షన్ కానీ, పబ్లిసిటీ చేయడంలో విషయంలో కానీ కొంచెం ఆలస్యం అవుతుంది. ఆదలవాలి ఎందుకని మంచి ఎడిటింగ్తో మంచి ఫ్యాన్స్కి నచ్చేటట్టుగా తీయాలని సినిమాని పోస్ట్ పోన్ చేశారు. అలాగే పవన్ కళ్యాణ్ ఆ డేట్కి రాబోతున్నాడు. అదే మన ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ షూటింగ్ మొత్తం కంప్లీట్ అయింది. ఇంకా నెక్స్ట్ నెల నుంచి పబ్లిసిటీ స్టార్ట్ చేస్తారు. ప్రీ రిలీజ్ ఈవెంట్లు, అలాగే ఫ్యాన్స్ కోసం సాంగ్స్ గురించి ఒక రిలీజ్ చేశాడు. దేఖ్ లేంగే సాలా, అది నెక్స్ట్ లెవెల్. రామ్ చరణ్ పుట్టినరోజున ఉస్తాద్ భగత్ సింగ్ని సినిమాను రిలీజ్ చేయాలని మెగా ఫ్యాన్స్ చాలా కోరుకుంటున్నారు. రామ్ చరణ్ ఫ్యాన్స్ డిసప్పాయింట్ అయినా మెగా ఫ్యాన్స్కి అయితే ఒక పండగనే అని చెప్పొచ్చు. వాళ్ళ బాబాయ్ సినిమా రిలీజ్ చేస్తున్నారు రామ్ చరణ్ పుట్టినరోజున. అలాగే ఈ మూవీ డేట్నే మన నాని అన్న ప్యారడైజ్ మూవీ కన్ఫర్మ్ చేస్తున్నారు. కానీ ప్యారడైజ్ మూవీ గురించి ఇంకా 20 డేస్ షూటింగ్ బ్యాలెన్స్ ఉంది నాని అన్నది. దాంట్లో మోహన్ బాబు విభిన్న పాత్ర చేస్తున్నాడు, విలన్ పాత్ర. చూడాలి మళ్ళీ ఎలా ఉంటుందో. గతంలో ఎన్టీఆర్తో యమదొంగ తీసి ఎంత బ్లాక్ బస్టర్ సక్సెస్ అయిందో మనందరికీ తెలిసిందే. ఈ మూవీలో మోహన్ బాబు విలన్ క్యారెక్టర్ చేస్తున్నారు. మోహన్ బాబు నాని అన్న కాంబినేషన్లో వస్తుంది. అది సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో చూడాలి. 2026 ఫ్యాన్స్కి అలాగే ప్రేక్షకులకి సినీ పండగనే అని చెప్పొచ్చు. ఇలాంటి మన లేటెస్ట్ వీడియోలు పొందాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్ని మరింత ముందుకు తీసుకెళ్ళండి. బాయ్.